ఫ్రెండ్స్, ప్రస్తుతం ఎన్నో సంవత్సరాలుగా మన దేశంలోని భారతీయ కంపెనీలు ఈ సెక్టార్లలో పగలు మరియు రాత్రి అనే తేడా లేకుండా పనిచేసి విజయం సాధించాయి. ఈ రంగంలో భారతీయ కంపెనీలు విజయం సాధించిన తర్వాత భారతదేశం యొక్క అభివృద్ధి మరింత పెరుగుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో అణు విద్యుత్ ప్లాంట్లలో ఉపయోగించే ఇంధన తయారీ సాంకేతికత గురించి మాట్లాడబోతున్నాం. ఈ ప్రాజెక్టులో ఆవిరి జనరేటర్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ విషయంలో భారత్ ఇప్పటి వరకు పూర్తిగా ఇతర దేశాల మీదే ఆధారపడి ఉంది. అయితే ఇటీవల భారతదేశానికి చెందిన ప్రముఖ నిర్మాణ మరియు తయారీ సంస్థ L&T అనేక సంవత్సరాల శ్రమ తర్వాత 700 మెగావాట్ల ఆవిరి జనరేటర్ను విజయవంతంగా అభివృద్ధి చేసిందని వార్తలొచ్చాయి. ఈ ఆవిరి జనరేటర్ అణు విద్యుత్ ప్లాంట్లలో ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడుతుంది. అలాగే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతీయ శాస్త్రవేత్తలు దాదాపు 12 నెలల క్రితమే ఆవిరి జనరేటర్ ఇంజిన్ను విజయవంతంగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఈ వీడియోలో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వాస్తవానికి భారతదేశంలో అణు విద్యుత్ ప్లాంట్లను నిర్వహించడానికి ప్రత్యేక ఇంధనాన్ని ఉపయోగిస్తారు. అలాగే ఇప్పటి వరకు భారతదేశానికి ఉన్న సమస్య ఏంటంటే భారతదేశంలో సాంకేతికత లేకపోవడం వల్ల ఇంధన సరఫరా కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి వచ్చింది. కొన్నిసార్లు భారతదేశంలోని అణు విద్యుత్ ప్లాంట్లలో ఉపయోగించే ఇంధనం దిగుమతి చేసుకోవడం ఆలస్యం కూడా అయ్యేది. ఇలా ఆలస్యం అవటం వల్ల మన దేశంలో జరిగే ఎన్నో రకాల పనులపై దీని ప్రభావం పడేది. దీనివల్ల ఒక సంవత్సరంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2 సంవత్సరాల సమయం తీసుకునేది. ఈ సమస్యను మన దేశం ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటూనే ఉంది. దీనివల్ల మన భారతదేశం ఇతర దేశాల నుండి అధిక ఖర్చుతో ఈ ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేయడానికి భారతదేశానికి చెందిన ప్రముఖ నిర్మాణ మరియు తయారీ సంస్థ L&T చాలా సంవత్సరాలుగా ఈ సాంకేతికతపై పనిచేస్తూనే ఉంది. అలాగే ఇటీవల మన భారతదేశానికి చెందిన L&T అనేక సంవత్సరాల కృషి తర్వాత 700 మెగావాట్ల ఆవిరి జనరేటర్ను విజయవంతంగా అభివృద్ధి చేసిందని వార్తలొచ్చాయి. ఈ స్టీమ్ జనరేటర్ అణు విద్యుత్ ప్లాంట్స్ లో ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడుతుంది. అలాగే భారతీయ శాస్త్రవేత్తలు దాదాపు 12 నెలల క్రితం ఒక ఫిక్స్ టైం ప్రకారం ఆవిరి జనరేటర్ ఇంజిన్ను విజయవంతంగా అభివృద్ధి చేయడం గ్రేట్ అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడం వల్ల మనం ఇక నుంచి ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అయితే ఆవిరి జనరేటర్ ఇంజిన్ గురించి చెప్పాలంటే ఇది న్యూక్లియర్ రియాక్టర్ కోర్ లో ఉత్పత్తి చేయబడిన వేడిని ఉపయోగించి వీటిని ఆవిరిగా మార్చే మిషన్ అన్నమాట. ఈ ఆవిరి జనరేటర్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు సరఫరా చేయబడిన అతి ముఖ్యమైన భాగం. అలాగే ఇది టార్గెట్ సమయానికి 12 నెలల ముందు అభివృద్ధి చేయబడింది. ఇది L&T యొక్క ఇంజనీరింగ్ సామర్థ్యానికి ఒక మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో ఏ అణు విద్యుత్ ప్లాంట్లు నిర్వహిస్తున్నా వాటిలో ఉపయోగించే ఇంధనాన్ని మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాము అన్నది మనకు ముందే తెలుసు. ఇప్పటి వరకు ఈ అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించడానికి ఉపయోగించే రియాక్టర్లు కూడా రష్యా మరియు అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుని అలాగే అభివృద్ధి కూడా చేయబడ్డాయి. కానీ భారతదేశంలో ఇంత శక్తివంతమైన రియాక్టర్ టెక్నాలజీ కోసం స్వదేశీ సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేసిన తర్వాత అణు విద్యుత్ ప్లాంట్లలో ఉపయోగించే రియాక్టర్లు మరియు ఇంధనం కోసం రష్యా మరియు అమెరికా వంటి దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అంటే అణుశక్తి రంగంలో భారతదేశం గొప్ప విజయాన్ని సాధించింది. ఇది ఈ రంగంలో భారతదేశానికి కొత్త బలాన్ని ఇస్తుంది. దీని తర్వాత న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో ఉత్పత్తిని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. ఎందుకంటే ఆవిరి జనరేటర్లను కలిగి ఉండటం వల్ల భారతదేశంలో ఇంధనాన్ని మన దేశమే ఉత్పత్తి చేయబోతోంది. దీనివల్ల ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు అయ్యే ఖర్చు కూడా ఆదా అవుతుంది. ఈ పొదుపుతో మన ఉత్పత్తిని మరింత పెంచుకోవడానికి వీలవుతుంది. అలాగే ఈ రకమైన సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువగా ఉందని తెలుసుకోవటం మీకు ఆనందంగా ఉంటుంది. కానీ దానిని అభివృద్ధి చేసిన తర్వాత భారతదేశం ఇప్పటికే అన్ని అణు విద్యుత్ ప్లాంట్లలో ఉపయోగించే ఇంధనాన్ని ఉత్పత్తి చేసే సాంకేతికతను కలిగి ఉన్న శక్తివంతమైన దేశాలలో భాగమైంది. అదనంగా గత సంవత్సరం నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క న్యూక్లియర్ పవర్ ప్రోగ్రాం కింద ప్రముఖ ఉత్పాదక సంస్థ L&Tకి 700 మెగావాట్ల న్యూక్లియర్ వాటర్ రియాక్టర్ను నిర్మించే కాంట్రాక్ట్ లభించిందని అలాగే L&T విజయవంతంగా న్యూక్లియర్ వాటర్ రియాక్టర్ను అభివృద్ధి చేసిందని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. ఒక సంవత్సరం క్రితం నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఈ ప్రాజెక్టును డెలివరీ కూడా చేశారు. అంతేకాకుండా అదే కంపెనీ ద్వారా ఆవిరి జనరేటర్లను తయారు చేసేందుకు L&Tకి కాంట్రాక్ట్ కూడా లభించింది. భారతీయ కంపెనీలు ఇంతకు ముందు నుంచే ఆవిరి జనరేటర్లను అభివృద్ధి చేసే పనిలో ఉన్నప్పటికీ అవి ఇంకా విజయవంతంగా పూర్తి కాలేదు. అయితే L&T శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టులను విజయవంతంగా వేగవంతంగా పూర్తి చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలు మన దేశం వైపు చూసేలా చేశారు. అలాగే L&T తమ వెబ్సైట్లో పోస్ట్ ద్వారా వెల్లడించిన విధంగా భారతదేశం యొక్క కొత్త బలం గురించి ఇతర దేశాలు కూడా తెలుసుకుంటున్నాయి. అలాగే L&T యొక్క హెవీ ఇంజనీరింగ్ విభాగం నిర్ణీత సమయానికి దాదాపు 12 నెలల ముందుగానే 700 మెగావాట్ల ఆవిరి జనరేటర్ను విజయవంతంగా తయారు చేసి దానిని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అందించిందని స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా భారతదేశం ఇప్పటికే రాబోయే సంవత్సరాలలో అణు విద్యుత్ ప్లాంట్ల కోసం తన ప్రణాళికను నిర్దేశించుకుంది. ఇందుకోసం దాదాపు 2070ని లక్ష్యంగా చేసుకుంది.
చేస్తోంది. ప్రస్తుతం అణు విద్యుత్ ప్లాంట్లు భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తిలో 5వ అతిపెద్ద వనరుగా ఉన్నాయి. ఇది దేశం మొత్తంలో 1/3 దోహదం చేస్తుంది. విద్యుత్ అవసరాలు అణు విద్యుత్ కేంద్రాల ద్వారా ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు వీలుగా దీన్ని మరింత పెంచేందుకు భారత్ సిద్ధమవుతోంది. సుమారు వచ్చే 8 సంవత్సరాలలో అంటే 2032 నాటికి మన అణుశక్తి సామర్థ్యాన్ని దాదాపు 22,480 మెగావాట్లకు పెంచుకోవాలని భారత NPCIL నిర్ణయించింది. ప్రస్తుతం NPCIL 8,180 మెగావాట్ల సామర్థ్యంతో 24 రియాక్టర్లను మాత్రమే తయారు చేస్తూ ఉంది. దీని అర్థం ఏంటంటే ఎల్ఎన్టీ యొక్క మునుపటి ప్రాజెక్టులను చూస్తే 10 ఏళ్లలోపు అణు సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచవచ్చు. ఇక్కడ ఎల్ఎన్టీ కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్లో ఒక ముఖ్యమైన పని కూడా చేసింది. దీని యూనిట్ 3 మరియు 4 మన దేశానికి అంకితం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అదనంగా 500 మెగావాట్ల ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో కోర్ ఇంధనాన్ని లోడ్ చేయడంతో చారిత్రాత్మక మైలురాయిని సాధించారు. ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో ఎల్ఎన్టీ ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. కాబట్టి 2032 నాటికి మన అణుశక్తిని 3 రెట్లు పెంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మన భారతీయ కంపెనీ విలువ దాదాపు $23 బిలియన్ దగ్గరగా ఉంది. దాని ఉత్పత్తి యూనిట్లు ప్రపంచవ్యాప్తంగా 50 కంటే ఎక్కువ దేశాల్లో ఉన్నాయి. మనకు కావాలంటే ప్రస్తుతం ఈ సాంకేతికత లేని దేశాలకు ఆవిరి జనరేటర్లను ఎగుమతి చేయడం ద్వారా మంచి లాభాన్ని పొందవచ్చు. ప్రస్తుతం భారతదేశంలోని అణు విద్యుత్ ప్లాంట్లలో ఉపయోగించే ఇంధనాన్ని ఉత్పత్తి చేసే సాంకేతికత అభివృద్ధి చేయబడింది. అయినప్పటికీ అణు రియాక్టర్ ఇంధనం భారతదేశంలో సమృద్ధిగా లేని యూరియంను ఉపయోగిస్తుంది. దీనివల్ల ఇతర దేశాలపై భారతదేశం ఆధారపడాల్సిన అవసరం లేదని కూడా చెప్పలేం. అలాగే మనం ఈ ఇంధనాన్ని కెనడా, యూకే మరియు కజకిస్తాన్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ స్వదేశీ ఆవిరి జనరేటర్ ఉత్పత్తిని భారతీయ కంపెనీలు సాధించాయి. ఇక్కడతో ఈ వీడియో పూర్తయింది. మిత్రులారా, కామెంట్ బాక్స్లో జై హింద్, జై భారత్ అని రాయటం, అలాగే భారతీయ శాస్త్రవేత్తలను అభినందించడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోను లైక్ చేసి వీలైనంత వరకు మీ స్నేహితులకు షేర్ చేయటం మర్చిపోకండి. దీనివల్ల వారు కూడా సమాచారాన్ని తెలుసుకుంటారు. అదేవిధంగా మరిన్ని విజ్ఞానవంతమైన వీడియోలను చూడటానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అన్ని నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ గుర్తుపై మాత్రం క్లిక్ చేయటం మర్చిపోవద్దు.